తెలుగు మీనింగ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మాస్టర్ క్లాస్ 5. ఈ వీడియోలో మనం 100 ఇంగ్లీష్ పదాలను నేర్చుకోబోతున్నాం. ఇది లెసన్స్ 21 to 25 కలిపి చేసిన వీడియో. లెట్స్ స్టార్ట్. ఇంక్లూడ్. ఇంక్లూడ్ని తెలుగులో చేర్చడం లేదా ఉంచు అని అంటాం. ప్లీజ్ ఇంక్లూడ్ మై నేమ్ ఇన్ ద లిస్ట్. ప్లీజ్ ఇంక్లూడ్ మై నేమ్ ఇన్ ద లిస్ట్. దయచేసి నా పేరును జాబితాలో చేర్చండి. ద ప్రైస్ ఇంక్లూడ్స్ ట్యాక్స్. ద ప్రైస్ ఇంక్లూడ్స్ ట్యాక్స్. ధరలో పన్ను కూడా చేర్చబడింది. డ్రా. డ్రాని తెలుగులో గీయడం లేదా ఆకర్షించడం అని అంటాం. షీ కెన్ డ్రా బ్యూటిఫుల్ పిక్చర్స్. షీ కెన్ డ్రా బ్యూటిఫుల్ పిక్చర్స్. ఆమె అందమైన చిత్రాలను గీయగలదు. షీ కెన్ డ్రా వెల్. షీ కెన్ డ్రా వెల్. ఆమె బాగా గీయగలదు. అటర్లీ. అటర్లీని తెలుగులో సంపూర్ణంగా లేదా పూర్తిగా లేదా అత్యంత అని అంటాం. హీ వాజ్ అటర్లీ కన్ఫ్యూజ్డ్. హీ వాజ్ అటర్లీ కన్ఫ్యూజ్డ్. అతను సంపూర్ణంగా అయోమయంగా ఉన్నాడు. ద రూమ్ వాజ్ అటర్లీ సైలెంట్. ద రూమ్ వాజ్ అటర్లీ సైలెంట్. గది సంపూర్ణంగా నిశ్శబ్దంగా ఉంది. మైట్. మైట్ని తెలుగులో శక్తి లేదా శక్తిమంతం అని అంటాం. ద లయన్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ మైట్. ద లయన్ ఈజ్ ఏ సింబల్ ఆఫ్ మైట్. సింహం శక్తికి ప్రతీక. షీ మైట్ కమ్ టుమారో. షీ మైట్ కమ్ టుమారో. ఆమె రేపు రావచ్చు. స్ట్రెస్. స్ట్రెస్ని తెలుగులో ఒత్తిడి అని అంటాం. షీ ఈజ్ అండర్ ఎ లాట్ ఆఫ్ స్ట్రెస్. షీ ఈజ్ అండర్ ఎ లాట్ ఆఫ్ స్ట్రెస్. ఆమె చాలా ఒత్తిడిలో ఉంది. Too much stress is bad for health. Too much stress is bad for health. ఎక్కువ ఒత్తిడి ఆరోగ్యానికి హానికరం. రివెంజ్. రివెంజ్ని తెలుగులో ప్రతీకారం అని అంటాం. హీ వాంటెడ్ రివెంజ్ ఫర్ ద ఇన్సల్ట్. హీ వాంటెడ్ రివెంజ్ ఫర్ ద ఇన్సల్ట్. అవమానానికి అతను ప్రతీకారం కోరుకున్నాడు. రివెంజ్ డస్ నాట్ సాల్వ్ ఎనీథింగ్. రివెంజ్ డస్ నాట్ సాల్వ్ ఎనీథింగ్. ప్రతీకారం ఏమీ పరిష్కరించదు. ప్రాంప్ట్. ప్రాంప్ట్ని తెలుగులో తక్షణ లేదా ప్రేరేపించు అని అంటాం. He gave a prompt reply. He gave a prompt reply. అతను తక్షణ సమాధానం ఇచ్చాడు. Please be prompt for the meeting. Please be prompt for the meeting. మీటింగ్కు తక్షణంగా హాజరవ్వండి. సర్జ్. సర్జ్ని తెలుగులో ఆకస్మిక పెరుగుదల అని అంటాం. ద క్రౌడ్ సర్జ్డ్ ఫార్వర్డ్. ద క్రౌడ్ సర్జ్డ్ ఫార్వర్డ్. జనసమూహం ముందుకు దూసుకు వచ్చింది. దెర్ వాజ్ ఎ సర్జ్ ఇన్ ప్రైజెస్. దెర్ వాజ్ ఏ సర్జ్ ఇన్ ప్రైజెస్. ధరల్లో పెరుగుదల ఉంది. లై. లైని తెలుగులో
అబద్ధం అని అంటాం. హీ టోల్డ్ ఏ లై. హీ టోల్డ్ ఏ లై. అతను అబద్ధం చెప్పాడు. డోంట్ లై టు యువర్ పేరెంట్స్. డోంట్ లై టు యువర్ పేరెంట్స్. నీ తల్లిదండ్రులకు అబద్ధం చెప్పవద్దు. అసైన్. అసైన్ తెలుగులో నియమించు అని అంటాం. ద మేనేజర్ అసైన్డ్ మీ ఎ న్యూ టాస్క్. ద మేనేజర్ అసైన్డ్ మీ ఎ న్యూ టాస్క్. మేనేజర్ నాకు కొత్త పనిని నియమించాడు. షీ వాజ్ అసైన్డ్ టు ద మార్కెటింగ్ టీమ్. షీ వాజ్ అసైన్డ్ టు ద మార్కెటింగ్ టీమ్. ఆమెను మార్కెటింగ్ టీంకు నియమించారు. అరైవ్. అరైవ్ని తెలుగులో రావడం లేదా చేరుకోవడం అని అంటాం. దే అరైవ్డ్ ఎర్లీ. దే అరైవ్డ్ ఎర్లీ. వారు త్వరగా చేరుకున్నారు. హీ విల్ అరైవ్ టుమారో. హీ విల్ అరైవ్ టుమారో. అతను రేపు వస్తాడు. అజ్యూమ్. అజ్యూమ్ని తెలుగులో అనుమానించు లేదా ఊహించు అని అంటాం. డోంట్ అజ్యూమ్ థింగ్స్ వితౌట్ ఫ్యాక్ట్స్. డోంట్ అజ్యూమ్ థింగ్స్ వితౌట్ ఫ్యాక్ట్స్. నిజాలు లేకుండా ఊహించవద్దు. ఐ అజ్యూమ్డ్ హీ వాజ్ ఎట్ హోమ్. ఐ అజ్యూమ్డ్ హీ వాజ్ ఎట్ హోమ్. అతను ఇంట్లో ఉన్నాడని అనుకుంటున్నాను. అసిస్ట్. అసిస్ట్ని తెలుగులో సహాయం చేయు అని అంటాం. ఐ విల్ అసిస్ట్ యూ విత్ ద వర్క్. ఐ విల్ అసిస్ట్ యూ విత్ ద వర్క్. నేను నీకు పనిలో సహాయం చేస్తాను. హీ అసిస్టెడ్ ద ఓల్డ్ మ్యాన్. హీ అసిస్టెడ్ ద ఓల్డ్ మ్యాన్. అతను ముసలి వ్యక్తికి సహాయం చేశాడు. బోదర్. బోదర్ని తెలుగులో కోపపెట్టడం లేదా ఇబ్బంది పెట్టడం అని అంటాం. డోంట్ బోదర్ మీ నౌ. డోంట్ బోదర్ మీ నౌ. ఇప్పుడు నాకు ఇబ్బంది పెట్టవద్దు. హీ బోదర్డ్ హర్ విత్ సిల్లీ క్వశ్చన్స్. హీ బోదర్డ్ హర్ విత్ సిల్లీ క్వశ్చన్స్. అతను ఆమెను అర్థంలేని ప్రశ్నలతో ఇబ్బంది పెట్టాడు. బినీత్. బినీత్ని తెలుగులో కింద అని అంటాం. ద క్యాట్ ఈజ్ బినీత్ ద టేబుల్. ద క్యాట్ ఈజ్ బినీత్ ద టేబుల్. పిల్లి బల్ల కింద ఉంది. ఇట్స్ బినీత్ మై డిగ్నిటీ. ఇట్స్ బినీత్ మై డిగ్నిటీ. ఇది నా గౌరవానికి తగినది కాదు. అథెంటిక్. అథెంటిక్ని తెలుగులో నిజమైన అని అంటాం. షీ గేవ్ అన్ అథెంటిక్ ఆన్సర్. షీ గేవ్ అన్ అథెంటిక్ ఆన్సర్. ఆమె నిజమైన సమాధానం ఇచ్చింది. దిస్ ఈజ్ అన్ అథెంటిక్ సౌత్ ఇండియన్ డిష్. దిస్ ఈజ్ అన్ అథెంటిక్ సౌత్ ఇండియన్ డిష్. ఇది అసలైన దక్షిణ భారత వంటకం. అట్రాక్ట్. అట్రాక్ట్ని తెలుగులో ఆకర్షించు అని అంటాం. బ్రైట్ కలర్స్ అట్రాక్ట్ అటెన్షన్. బ్రైట్ కలర్స్ అట్రాక్ట్ అటెన్షన్. ప్రకాశవంతమైన రంగులు దృష్టిని ఆకర్షిస్తాయి. హీ వాంట్స్ టు అట్రాక్ట్ మోర్ కస్టమర్స్. హీ వాంట్స్ టు అట్రాక్ట్ మోర్ కస్టమర్స్. అతను మరింత కస్టమర్లను
ఆకర్షించాలనుకుంటున్నాడు. బిగిన్ బిగిన్ని తెలుగులో ప్రారంభించు అని అంటాం. షీ బిగిన్స్ హెర్ డే విత్ యోగా. షీ బిగిన్స్ హెర్ డే విత్ యోగా. ఆమె తన రోజును యోగాతో ప్రారంభిస్తుంది. లెట్స్ బిగిన్ ద క్లాస్. లెట్స్ బిగిన్ ద క్లాస్. క్లాస్ ప్రారంభిద్దాం. బ్యాడ్ బ్యాడ్ని తెలుగులో చెడు అని అంటాం. దిస్ ఫుడ్ ఈజ్ బ్యాడ్. దిస్ ఫుడ్ ఈజ్ బ్యాడ్. ఈ ఆహారం చెడు. హీ హ్యాడ్ ఏ బ్యాడ్ డే. హీ హ్యాడ్ ఏ బ్యాడ్ డే. అతనికి చెడు రోజు గడిచింది. బ్లెస్ బ్లెస్ని తెలుగులో అనుగ్రహించు లేదా ఆశీర్వదించు అని అంటాం. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను అనుగ్రహించుగాక. ద ఎల్డర్స్ బ్లెస్ ద కపుల్. ద ఎల్డర్స్ బ్లెస్డ్ ద కపుల్. పెద్దలు జంటను ఆశీర్వదించారు. బంప్ బంప్ని తెలుగులో గెంతు లేదా జట్కా అని అంటాం. ఐ గాట్ ఏ బంప్ ఆన్ మై హెడ్. ఐ గాట్ ఏ బంప్ ఆన్ మై హెడ్. నా తలకు గెంతు వచ్చింది. ద కార్ హిట్ ఎ బంప్ ఇన్ ద రోడ్. ద కార్ హిట్ ఎ బంప్ ఇన్ ద రోడ్. కారు రోడ్డులోని జట్కా మీద పడింది. బ్రీచ్ బ్రీచ్ని తెలుగులో ఉల్లంఘన అని అంటాం. దిస్ ఈజ్ ఎ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. దిస్ ఈజ్ ఎ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. ఇది ఒప్పందం ఉల్లంఘన. హీ వాజ్ పనిష్డ్ ఫర్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. హీ వాజ్ పనిష్డ్ ఫర్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. నమ్మకాన్ని లంఘించినందుకు అతనికి శిక్ష పడింది. కామ్ కామ్ని తెలుగులో శాంతమైన అని అంటాం. స్టే కామ్ ఇన్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్. స్టే కామ్ ఇన్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్. కష్టం వచ్చినప్పుడు శాంతంగా ఉండండి. ద సీ ఈజ్ వెరీ కామ్ టుడే. ద సీ ఈజ్ వెరీ కామ్ టుడే. ఈరోజు సముద్రం చాలా శాంతంగా ఉంది. కాషియస్ కాషియస్ని తెలుగులో జాగ్రత్త గల అని అంటాం. బీ కాషియస్ వైల్ క్రాసింగ్ ద రోడ్. బీ కాషియస్ వైల్ క్రాసింగ్ ద రోడ్. రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. బీ కాషియస్ వైల్ హ్యాండ్లింగ్ ఫైర్. బీ కాషియస్ వైల్ హ్యాండ్లింగ్ ఫైర్. నిప్పు పట్ల జాగ్రత్తగా ఉండండి. కాషన్ కాషన్ని తెలుగులో జాగ్రత్త అని అంటాం. డ్రైవ్ విత్ కాషన్. డ్రైవ్ విత్ కాషన్. జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. హీ ఇగ్నోర్డ్ ద కాషన్ సైన్. హీ ఇగ్నోర్డ్ ద కాషన్ సైన్. అతను జాగ్రత్త సంకేతాన్ని పట్టించుకోలేదు. కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ని తెలుగులో వ్యతిరేకత లేదా వ్యత్యాసం అని అంటాం. దెర్ ఈజ్ ఎ షార్ప్ కాంట్రాస్ట్ బిట్వీన్ దెమ్. దెర్ ఈజ్ ఎ షార్ప్ కాంట్రాస్ట్ బిట్వీన్ దెమ్. వాళ్ళ మధ్య తీవ్రమైన వ్యత్యాసం ఉంది. The contrast between rich and poor is clear. The contrast between rich and poor is clear. ధనికులు మరియు పేదల మధ్య వ్యతిరేకత స్పష్టంగా ఉంది.
కాన్స్ట్రెయింట్. కాన్స్ట్రెయింట్ని తెలుగులో పరిమితి లేదా నిర్బంధం అని అంటాం. టైమ్ ఈజ్ ద బిగ్గెస్ట్ కాన్స్ట్రెయింట్ హియర్. టైమ్ ఈజ్ ద బిగ్గెస్ట్ కాన్స్ట్రెయింట్ హియర్. ఇక్కడ సమయమే పెద్ద పరిమితి. బడ్జెట్ కాన్స్ట్రెయింట్స్ డిలేడ్ ద ప్రాజెక్ట్. బడ్జెట్ కాన్స్ట్రెయింట్స్ డిలేడ్ ద ప్రాజెక్ట్. బడ్జెట్ పరిమితులు ప్రాజెక్టును ఆలస్యం చేశాయి. డెసిషన్. డెసిషన్ని తెలుగులో నిర్ణయం అని అంటాం. షీ మేడ్ ఏ వైజ్ డెసిషన్. షీ మేడ్ ఏ వైజ్ డెసిషన్. ఆమె ఒక తెలివైన నిర్ణయం తీసుకుంది. ద ఫైనల్ డెసిషన్ ఈజ్ యోర్స్. ద ఫైనల్ డెసిషన్ ఈజ్ యోర్స్. తుది నిర్ణయం నీదే. డిటర్మైన్. డిటర్మైన్ని తెలుగులో నిర్ణయించు లేదా నిర్ణయించుకోవడం అని అంటాం. We must determine the cause. We must determine the cause. మనము కారణాన్ని నిర్ణయించాలి. She determined to win the game. She determined to win the game. ఆమె ఆటలో గెలవాలని నిర్ణయించుకుంది. డిపార్ట్. డిపార్ట్ని తెలుగులో వెళ్ళిపోవడం లేదా బయలుదేరడం అంటాం. ద ట్రైన్ విల్ డిపార్ట్ అట్ 6 p.m. ద ట్రైన్ విల్ డిపార్ట్ అట్ 6 p.m. రాత్రి 6 గంటలకు రైలు బయలుదేరుతుంది. He departed from the airport. He departed from the airport. అతను విమానాశ్రయం నుండి బయలుదేరాడు. కన్సర్వేటివ్. కన్సర్వేటివ్ని తెలుగులో సాంప్రదాయబద్ధమైన అంటాం. హిస్ పేరెంట్స్ ఆర్ వెరీ కన్సర్వేటివ్. హిస్ పేరెంట్స్ ఆర్ వెరీ కన్సర్వేటివ్. అతని తల్లిదండ్రులు చాలా సంప్రదాయబద్ధంగా ఉంటారు. She wore a conservative dress. She wore a conservative dress. ఆమె సాంప్రదాయబద్ధమైన దుస్తులు ధరించింది. కంక్లూడ్. కంక్లూడ్ని తెలుగులో ముగించు అని అంటాము. లెట్ మీ కంక్లూడ్ మై స్పీచ్. లెట్ మీ కంక్లూడ్ మై స్పీచ్. నా ప్రసంగాన్ని ముగించనివ్వండి. We concluded that he was right. We concluded that he was right. అతను సరైందని మేము నిర్ణయించాము. క్రూషియల్. క్రూషియల్ని తెలుగులో అత్యవసరమైన లేదా కీలకమైన అని అంటాము. గుడ్ స్లీప్ ఈజ్ క్రూషియల్ ఫర్ హెల్త్. గుడ్ స్లీప్ ఈజ్ క్రూషియల్ ఫర్ హెల్త్. మంచి నిద్ర ఆరోగ్యానికి అత్యవసరం. వాటర్ ఈజ్ క్రూషియల్ ఫర్ సర్వైవల్. వాటర్ ఈజ్ క్రూషియల్ ఫర్ సర్వైవల్. జీవితానికి నీరు కీలకమైనది. డిపిక్ట్. డిపిక్ట్ని తెలుగులో వర్ణించు లేదా చిత్రీకరించు అని అంటాము. ద పెయింటింగ్ డిపిక్ట్స్ ఏ విలేజ్ సీన్. ద పెయింటింగ్ డిపిక్ట్స్ ఏ విలేజ్ సీన్. ఆ చిత్రంలో ఒక గ్రామ దృశ్యం చిత్రీకరించబడింది. ద మూవీ డిపిక్ట్స్ రియల్ లైఫ్ స్ట్రగుల్స్. The movie depicts
రియల్ లైఫ్ స్ట్రగుల్స్. ఆ సినిమాలో నిజ జీవిత పోరాటాలను చూపించబడ్డాయి. డాన్. డాన్ని తెలుగులో ప్రభాతం లేదా ఉదయం అని అంటాము. వి లెఫ్ట్ ఎట్ డాన్. వి లెఫ్ట్ ఎట్ డాన్. మేము ఉదయాన్నే బయలుదేరాం. వి స్టార్టెడ్ అవర్ జర్నీ ఎట్ డాన్. వి స్టార్టెడ్ అవర్ జర్నీ ఎట్ డాన్. మేము ప్రయాణాన్ని ప్రభాతంలో ప్రారంభించాము. కన్సర్న్డ్. కన్సర్న్డ్ తెలుగులో సంబంధించిన లేదా ఆందోళన కలిగిన అని అంటాము. షీ ఈజ్ కన్సర్న్డ్ అబౌట్ హెర్ ఎగ్జామ్స్. షీ ఈజ్ కన్సర్న్డ్ అబౌట్ హెర్ ఎగ్జామ్స్. ఆమెకు తన పరీక్షల గురించి ఆందోళన ఉంది. ఐ యామ్ కన్సర్న్డ్ ఫర్ యువర్ సేఫ్టీ. ఐ యామ్ కన్సర్న్డ్ ఫర్ యువర్ సేఫ్టీ. నీ భద్రత గురించి నాకు ఆందోళనగా ఉంది. డెమోక్రటిక్. డెమోక్రటిక్ని తెలుగులో ప్రజాస్వామ్య అని అంటాము. ఇండియా ఈజ్ ఏ డెమోక్రటిక్ కంట్రీ. ఇండియా ఈజ్ ఏ డెమోక్రటిక్ కంట్రీ. భారత్ ఒక ప్రజాస్వామ్య దేశం. ఎవ్రీవన్ షుడ్ ఫాలో డెమోక్రటిక్ వాల్యూస్. ఎవ్రీవన్ షుడ్ ఫాలో డెమోక్రటిక్ వాల్యూస్. ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్య విలువలను పాటించాలి. క్రియేటివ్. క్రియేటివ్ను తెలుగులో సృజనాత్మకమైన అని అంటాం. షీ ఈజ్ ఎ వెరీ క్రియేటివ్ రైటర్. షీ ఈజ్ ఏ వెరీ క్రియేటివ్ రైటర్. ఆమె ఒక సృజనాత్మక రచయిత్రి. క్రియేటివ్ ఐడియాస్ హెల్ప్ సాల్వ్ ప్రాబ్లమ్స్. క్రియేటివ్ ఐడియాస్ హెల్ప్ సాల్వ్ ప్రాబ్లమ్స్. సృజనాత్మక ఆలోచనలు సమస్యల పరిష్కారానికి ఉపయోగపడతాయి. కన్వెన్షనల్. కన్వెన్షనల్ని తెలుగులో సాంప్రదాయిక అని అంటాం. హీ ప్రిఫర్స్ కన్వెన్షనల్ మెడిసిన్. హీ ప్రిఫర్స్ కన్వెన్షనల్ మెడిసిన్. అతనికి సాంప్రదాయ వైద్యం ఇష్టము. దే ఫాలోడ్ ఏ కన్వెన్షనల్ మెథడ్. దే ఫాలోడ్ ఏ కన్వెన్షనల్ మెథడ్. వారు సాంప్రదాయ పద్ధతిని అనుసరించారు. డెడికేషన్. డెడికేషన్ తెలుగులో అంకిత భావం అని అంటాము. సక్సెస్ నీడ్స్ టైమ్ అండ్ డెడికేషన్. సక్సెస్ నీడ్స్ టైమ్ అండ్ డెడికేషన్. విజయం కోసం సమయం మరియు అంకిత భావం అవసరం. హెర్ డెడికేషన్ టు వర్క్ ఈజ్ ఇన్స్పైరింగ్. హెర్ డెడికేషన్ టు వర్క్ ఈజ్ ఇన్స్పైరింగ్. పని పట్ల ఆమె అంకిత భావం ప్రేరణాత్మకంగా ఉంది. డిక్లరేషన్. డిక్లరేషన్ తెలుగులో ప్రకటన అని అంటాం. ద గవర్నమెంట్ మేడ్ ఏ డిక్లరేషన్. ద గవర్నమెంట్ మేడ్ ఏ డిక్లరేషన్. ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. హెర్ డిక్లరేషన్ సర్ప్రైజ్డ్ ఎవ్రీవన్. హెర్ డిక్లరేషన్ సర్ప్రైజ్డ్ ఎవ్రీవన్. ఆమె ప్రకటన అందరినీ ఆశ్చర్యపరిచింది. డెలిబెరేట్లీ. డెలిబెరేట్లీని తెలుగులో ఉద్దేశ్యపూర్వకంగా అని అంటాము. హీ డెలిబెరేట్లీ బ్రోక్ ద వేస్. హీ డెలిబెరేట్లీ బ్రోక్ ద వేస్.
అతను ఉద్దేశపూర్వకంగా గిన్నెను విరక్కొట్టాడు. She deliberately ignored him. She deliberately ignored him. ఆమె ఉద్దేశపూర్వకంగా అతన్ని నిర్లక్షించింది. కాంపన్సేట్. కాంపన్సేట్ని తెలుగులో పరిహారం చెల్లించడం అని అంటాం. ద కంపెనీ విల్ కాంపన్సేట్ ఫర్ ద లాస్. ద కంపెనీ విల్ కాంపన్సేట్ ఫర్ ద లాస్. అయిపోయిన నష్టానికి కంపెనీ పరిహారం చెల్లిస్తుంది. I don't have any opinion. I don't have any opinion. నాకు ఎలాంటి అభిప్రాయం లేదు. కన్విన్స్డ్. కన్విన్స్డ్ తెలుగులో ఒప్పించిన లేదా నమ్మించిన అని అంటాం. She convinced me to join the class. She convinced me to join the class. ఆమె నన్ను క్లాసుకి చేరేందుకు ఒప్పించింది. I am convinced he is right. I am convinced he is right. అతను కరెక్ట్ అని నన్ను నమ్మించారు. డిజైరబుల్. డిజైరబుల్ని తెలుగులో కావలసిన లేదా కోరిక కలిగిన అని అంటాం. పంక్చువాలిటీ ఈజ్ ఎ డిజైరబుల్ క్వాలిటీ. పంక్చువాలిటీ ఈజ్ ఎ డిజైరబుల్ క్వాలిటీ. సమయ పాలన ఒక కావాల్సిన లక్షణం. దిస్ లొకేషన్ ఈజ్ హైలీ డిజైరబుల్. దిస్ లొకేషన్ ఈజ్ హైలీ డిజైరబుల్. ఈ ప్రదేశం అత్యంత కావాల్సినది. కల్చరల్. కల్చరల్ని తెలుగులో సాంస్కృతిక అని అంటాం. ఇండియా హ్యాజ్ ఎ రిచ్ కల్చరల్ హెరిటేజ్. ఇండియా హ్యాజ్ ఎ రిచ్ కల్చరల్ హెరిటేజ్. భారతదేశానికి గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉంది. We respect cultural differences. We respect cultural differences. మేము సాంస్కృతిక భేదాలను గౌరవిస్తాము. కన్సిస్టెంట్. కన్సిస్టెంట్ని తెలుగులో ఏకరీతిగా లేదా స్థిరమైన అని అంటాం. Her work is always consistent. Her work is always consistent. ఆమె పని ఎప్పుడూ స్థిరమైనది. We need consistent results. We need consistent results. మాకు స్థిరమైన ఫలితాలు కావాలి. కాంపిటెంట్. కాంపిటెంట్ని తెలుగులో నిపుణుడు లేదా సమర్థుడు అని అంటాం. She is a competent teacher. She is a competent teacher. ఆమె ఒక సమర్థవంతమైన అధ్యాపకురాలు. He is competent in his job. He is competent in his job. తన పనిలో అతను నిపుణుడు. క్యారీ. క్యారీని తెలుగులో ఎత్తుకొని తీసుకెళ్ళడం లేదా మోయడం అని అంటాం. కెన్ యూ క్యారీ దిస్ బ్యాగ్? కెన్ యూ క్యారీ దిస్ బ్యాగ్? మీరు ఈ బ్యాగ్ను మోయగలరా? షీ క్యారీడ్ హర్ బేబీ జెంట్లీ. షీ క్యారీడ్ హర్ బేబీ జెంట్లీ. ఆమె తన బిడ్డను నెమ్మదిగా ఎత్తుకుంది. క్యాటిల్. క్యాటిల్ని తెలుగులో పశువులు అని అంటాం. ద ఫార్మర్ ఓన్స్ మెనీ క్యాటిల్.
ద ఫార్మర్ ఓన్స్ మెనీ క్యాటిల్. రైతుకు చాలానే పశువులు ఉన్నాయి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్యాటిల్స్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్యాటిల్స్. నా దగ్గర పశువులు. షార్ట్. షార్ట్ని తెలుగులో చిన్న అని అంటాం. హీ ఈజ్ ఎ షార్ట్ మ్యాన్. హీ ఈజ్ ఎ షార్ట్ మ్యాన్. అతను చిన్న వ్యక్తి. ద స్టోరీ ఈజ్ షార్ట్ బట్ ఇంట్రెస్టింగ్. ద స్టోరీ ఈజ్ షార్ట్ బట్ ఇంట్రెస్టింగ్. కథ చిన్నదైనా ఆసక్తికరంగా ఉంది. షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్. షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ని తెలుగులో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అని అంటాం. హీ ఎక్స్పీరియన్స్డ్ షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్. హీ ఎక్స్పీరియన్స్డ్ షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్. అతనికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగింది. షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ కెన్ బి ఏ సీరియస్ సిమ్టమ్. షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ కెన్ బి ఏ సీరియస్ సిమ్టమ్. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఒక తీవ్రమైన లక్షణం కావచ్చు. బర్స్ట్. బర్స్ట్ని తెలుగులో పేలిపోవడం అని అంటాం. ద బెలూన్ బర్స్ట్ సడన్లీ. ద బెలూన్ బర్స్ట్ సడన్లీ. బెలూన్ అకస్మాత్తుగా పేలిపోయింది. హీ బర్స్ట్ ఇంటూ లాఫర్. హీ బర్స్ట్ ఇంటూ లాఫర్. అతను ఒక్కసారిగా నవ్వేశాడు. బేరీ. బేరీని తెలుగులో ఖననం చేయి లేదా పాతిపెట్టడం అని అంటాం. దే బేరిడ్ ద ట్రెజర్ అండర్ ద ట్రీ. దే బేరిడ్ ద ట్రెజర్ అండర్ ద ట్రీ. వారు ఖజానాను చెట్టు కింద పాతిపెట్టారు. ద డాగ్ బేరిడ్ ఎ బోన్ ఇన్ ద గ్రౌండ్. ద డాగ్ బేరిడ్ ఎ బోన్ ఇన్ ద గ్రౌండ్. కుక్క భూమిలో ఓ ఎముకను పాతిపెట్టింది. కేర్. కేర్ని తెలుగులో శ్రద్ధ అని అంటాం. షీ టేక్స్ కేర్ ఆఫ్ హెర్ ఫ్యామిలీ. షీ టేక్స్ కేర్ ఆఫ్ హెర్ ఫ్యామిలీ. ఆమె తన కుటుంబాన్ని శ్రద్ధగా చూసుకుంటుంది. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. బోరో. బోరోని తెలుగులో అప్పు తీసుకోవడం అని అంటాం. కెన్ ఐ బోరో యువర్ పెన్. కెన్ ఐ బోరో యువర్ పెన్. నేను మీ పెన్ను అప్పు తీసుకోవచ్చా. హీ బోరోడ్ మనీ ఫ్రమ్ ద బ్యాంక్. హీ బోరోడ్ మనీ ఫ్రమ్ ద బ్యాంక్. అతను బ్యాంకు నుండి డబ్బు అప్పు తీసుకున్నాడు. బ్రీతింగ్. బ్రీతింగ్ని తెలుగులో శ్వాస తీసుకోవడం అని అంటాం. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ హెల్ప్ రెడ్యూస్ స్ట్రెస్. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ హెల్ప్ రెడ్యూస్ స్ట్రెస్. శ్వాస వ్యాయామాలు ఒత్తిడి తగ్గించడంలో సహాయపడతాయి. హీ హ్యాస్ ట్రబుల్ బ్రీతింగ్. హీ హ్యాస్ ట్రబుల్ బ్రీతింగ్. అతనికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంది. బ్రూటల్. బ్రూటల్ని తెలుగులో క్రూరమైన అని అంటాం. ఇట్ వాజ్ ఎ బ్రూటల్ అటాక్. ఇట్ వాజ్ ఏ బ్రూటల్ అటాక్. అది ఒక క్రూరమైన దాడి. ద పనిష్మెంట్ వాజ్ బ్రూటల్. ద పనిష్మెంట్ వాజ్ బ్రూటల్. శిక్ష క్రూరమైనది. బయాస్. బయాస్ని తెలుగులో పక్షపాతం అని అంటాం. ద జడ్జ్ మస్ట్ బి ఫ్రీ ఫ్రమ్ బయాస్. ద జడ్జ్
మస్ట్ బి ఫ్రీ ఫ్రమ్ బయాస్. న్యాయమూర్తి పక్షపాతం లేకుండా ఉండాలి. మీడియా షుడ్ బి అవాయిడ్ బయాస్. మీడియా షుడ్ అవాయిడ్ బయాస్. మీడియా పక్షపాతం నివారించాలి. డిఫరెన్స్. డిఫరెన్స్ని తెలుగులో తేడా అని అంటాం. దెర్ ఈజ్ ఎ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్. దెర్ ఈజ్ ఎ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్. వాళ్ళ మధ్య పెద్ద తేడా ఉంది. కెన్ యూ టెల్ ద డిఫరెన్స్? కెన్ యూ టెల్ ద డిఫరెన్స్? మీరు తేడాని చెప్పగలరా? బోర్ని తెలుగులో విసుగు లేదా బోరుగా ఉంది అని అంటాం. ఐఎమ్ బోర్డ్ ఆఫ్ దిస్ మూవీ. ఐఎమ్ బోర్డ్ ఆఫ్ దిస్ మూవీ. ఈ సినిమా బోరుగా ఉంది. ద చిల్డ్రన్ గాట్ బోర్డ్ క్విక్లీ. ద చిల్డ్రన్ గాట్ బోర్డ్ క్విక్లీ. పిల్లలు త్వరగా విసిగిపోయారు. వెస్టింగ్. వెస్టింగ్ని తెలుగులో అధికారం దక్కడం లేదా స్వాధీనం చేయడం అని అంటాం. హీ ఈజ్ వెస్టింగ్ అథారిటీ ఇన్ ద మేనేజర్. హీ ఈజ్ వెస్టింగ్ అథారిటీ ఇన్ ద మేనేజర్. అతను మేనేజర్కు అధికారాన్ని దక్కిస్తున్నాడు. ద వెస్టింగ్ ప్రాసెస్ టేక్స్ టైమ్. ద వెస్టింగ్ ప్రాసెస్ టేక్స్ టైమ్. అధికారం దక్కే ప్రక్రియకు సమయం పడుతుంది. బేర్. బేర్ని తెలుగులో ఖాళీ లేదా ఒత్తిగా లేకుండా అని అంటాం. హీ వాక్డ్ ఆన్ బేర్ ఫీట్. హీ వాక్డ్ ఆన్ బేర్ ఫీట్. అతను ఒంటి కాళ్ళతో నడిచాడు. ద వాల్స్ ఆర్ బేర్. ద వాల్స్ ఆర్ బేర్. గోడలు ఖాళీగా ఉన్నాయి. బియర్డ్. బియర్డ్ని తెలుగులో గడ్డం అని అంటాం. హీ హ్యాజ్ ఏ లాంగ్ బియర్డ్. హీ హ్యాజ్ ఏ లాంగ్ బియర్డ్. అతనికి పొడవైన గడ్డం ఉంది. హీ షేవ్డ్ హిస్ బియర్డ్. హీ షేవ్డ్ హిస్ బియర్డ్. అతను తన గడ్డం షేవ్ చేశాడు. బిగినింగ్. బిగినింగ్ని తెలుగులో ప్రారంభం అని అంటాం. ద బిగినింగ్ వాజ్ ఇంట్రెస్టింగ్. ద బిగినింగ్ వాజ్ ఇంట్రెస్టింగ్. ప్రారంభం ఆసక్తికరంగా ఉంది. దిస్ ఈజ్ జస్ట్ ద బిగినింగ్. దిస్ ఈజ్ జస్ట్ ద బిగినింగ్. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. యాస్టోనిషింగ్. యాస్టోనిషింగ్ని తెలుగులో అద్భుతమైన అని అంటాం. ద మెజిషియన్ డిడ్ అన్ యాస్టోనిషింగ్ ట్రిక్. ద మెజిషియన్ డిడ్ అన్ యాస్టోనిషింగ్ ట్రిక్. మాయగాడు అద్భుతమైన మాయ చేయాడు. హెర్ పెర్ఫార్మెన్స్ వాజ్ యాస్టోనిషింగ్. హెర్ పెర్ఫార్మెన్స్ వాజ్ యాస్టోనిషింగ్. ఆమె ప్రదర్శన అద్భుతంగా ఉంది. అట్రాక్షన్. అట్రాక్షన్ తెలుగులో ఆకర్షణ అని అంటాం. ద మెయిన్ అట్రాక్షన్ ఈజ్ ద వాటర్ఫాల్. ద మెయిన్ అట్రాక్షన్ ఈజ్ ద వాటర్ఫాల్. ప్రధాన ఆకర్షణ జలపాతం. దట్ ప్లేస్ హ్యాస్ మెనీ టూరిస్ట్ అట్రాక్షన్స్. దట్ ప్లేస్ హ్యాస్ మెనీ టూరిస్ట్ అట్రాక్షన్స్. ఆ ప్రదేశంలో అనేక పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి. యాట్రిబ్యూట్. యాట్రిబ్యూట్ని తెలుగులో లక్షణం లేదా గుణం అని అంటాం. కైండ్నెస్ ఈజ్ ఏ గుడ్ యాట్రిబ్యూట్. కైండ్నెస్ ఈజ్ ఏ గుడ్ యాట్రిబ్యూట్. దయ ఒక మంచి లక్షణం. దిస్ మిషన్ హ్యాస్ మెనీ యూజ్ఫుల్ అట్రిబ్యూట్స్.
దిస్ మిషన్ హ్యాస్ మెనీ యూజ్ఫుల్ అట్రిబ్యూట్స్. ఈ యంత్రానికి అనేక ఉపయోగకర లక్షణాలు ఉన్నాయి. ఆటోనోమీ. ఆటోనోమీని తెలుగులో స్వాతంత్రత అని అంటాం. ద కంట్రీ గెయిన్ ఆటోనోమీ. ద కంట్రీ గెయిన్ ఆటోనోమీ. ఆ దేశం స్వాతంత్రతను సాధించింది. హీ వాంట్స్ ఆటోనోమీ ఇన్ హిస్ వర్క్. హీ వాంట్స్ ఆటోనోమీ ఇన్ హిస్ వర్క్. అతను తన పనిలో స్వతంత్రత కోరుకుంటున్నాడు. ఎంటైటిల్మెంట్. ఎంటైటిల్మెంట్ని తెలుగులో అర్హత అని అంటాం. యు హ్యావ్ నో ఎంటైటిల్మెంట్ హియర్. యు హ్యావ్ నో ఎంటైటిల్మెంట్ హియర్. మీకు ఇక్కడ ఎటువంటి హక్కు లేదు. షీ డిమాండెడ్ హెర్ ఎంటైటిల్మెంట్. షీ డిమాండెడ్ హెర్ ఎంటైటిల్మెంట్. ఆమె తన అర్హతను కోరింది. బిహేవియర్. బిహేవియర్ని తెలుగులో ఆచరణ లేదా ప్రవర్తన అని అంటాం. హిస్ బిహేవియర్ వాజ్ స్ట్రేంజ్. హిస్ బిహేవియర్ వాజ్ స్ట్రేంజ్. అతని ఆచరణ అన్యంగా ఉంది. గుడ్ బిహేవియర్ ఈజ్ ఆల్వేస్ అప్రిషియేటెడ్. గుడ్ బిహేవియర్ ఈజ్ ఆల్వేస్ అప్రిషియేటెడ్. మంచి ఆచరణ ఎల్లప్పుడూ ప్రశంసించబడుతుంది. బిహేవ్. బిహేవ్ని తెలుగులో నడవడం లేదా ప్రవర్తించు అని అంటాం. ప్లీజ్ బిహేవ్ ప్రాపర్లీ. ప్లీజ్ బిహేవ్ ప్రాపర్లీ. దయచేసి బాగా నడుచుకోండి. చిల్డ్రన్ షుడ్ బిహేవ్ పొలైట్లీ. చిల్డ్రన్ షుడ్ బిహేవ్ పొలైట్లీ. పిల్లలు వినయంగా నడవాలి. బోరింగ్. బోరింగ్ని తెలుగులో బోరుగా ఉండే లేదా బోరింపు అని అంటాం. దట్ వాజ్ ఏ బోరింగ్ లెక్చర్. దట్ వాజ్ ఏ బోరింగ్ లెక్చర్. అది బోరుగా ఉండే ఉపన్యాసం. ద గేమ్ వాజ్ టూ బోరింగ్. ద గేమ్ వాజ్ టూ బోరింగ్. ఆ ఆట చాలా బోరుగా ఉంది. బ్రీత్. బ్రీత్ని తెలుగులో శ్వాస అని అంటాం. షీ టుక్ ఏ డీప్ బ్రీత్. షీ టుక్ ఏ డీప్ బ్రీత్. ఆమె లోతైన శ్వాస తీసుకుంటుంది. షీ హెల్డ్ హెర్ బ్రీత్. షీ హెల్డ్ హెర్ బ్రీత్. ఆమె తన శ్వాస ఆపుకుంది. అసిస్టెన్స్. అసిస్టెన్స్ తెలుగులో సహాయం అని అంటాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ అసిస్టెన్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ అసిస్టెన్స్. నీ సహాయానికి ధన్యవాదాలు. ఐ నీడ్ యువర్ అసిస్టెన్స్. ఐ నీడ్ యువర్ అసిస్టెన్స్. నాకు మీ సహాయం కావాలి. అసోసియేటెడ్. అసోసియేటెడ్ని తెలుగులో సంబంధించిన అని అంటాం. హీ ఈజ్ అసోసియేటెడ్ విత్ దట్ కంపెనీ. హీ ఈజ్ అసోసియేటెడ్ విత్ దట్ కంపెనీ. అతను ఆ కంపెనీతో సంబంధం కలిగి ఉన్నాడు. ద రిస్క్స్ associated with smoking are high. The risks associated with smoking are high. ధూమపానంతో ఉన్న ప్రమాదాలు ఎక్కువ. అష్యూర్. అష్యూర్ని తెలుగులో హామీ ఇవ్వు లేదా భరోసా ఇవ్వు అని అంటాం. I assure you everything will be fine.
ఐ అష్యూర్ యూ ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. అంతా బాగుంటుందని నీకు హామీ ఇస్తాను. హీ అష్యూర్డ్ హిస్ సపోర్ట్. హీ అష్యూర్డ్ హిస్ సపోర్ట్. అతను తన మద్దతుని హామీ ఇచ్చాడు. అరైవల్. అరైవల్ని తెలుగులో రాక లేదా వచ్చే లేదా ఆగమనం అని అంటాం. వీఆర్ అవైటింగ్ ఫర్ యువర్ అరైవల్. వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ అరైవల్. మేము నీ రాక కోసం ఎదురు చూస్తున్నాం. ద అరైవల్ టైమ్ ఈజ్ 5 p.m. ద అరైవల్ టైమ్ ఈజ్ 5 p.m. వచ్చే సమయం సాయంత్రం 5 గంటలు. అసెస్. అసెస్ని తెలుగులో మూల్యాంకనం చేయు అని అంటాం. వీ నీడ్ టు అసెస్ ద డ్యామేజ్. వీ నీడ్ టు అసెస్ ద డ్యామేజ్. మనం నష్టాన్ని మూల్యాంకనం చేయాలి. ద టీచర్ అసెస్డ్ ద స్టూడెంట్స్ వర్క్. ద టీచర్ అసెస్డ్ ద స్టూడెంట్స్ వర్క్. టీచర్ విద్యార్థుల పనిని మూల్యాంకనం చేశారు. అసెట్. అసెట్ని తెలుగులో ఆస్తి లేదా సంపద అని అంటాం. హిస్ హౌస్ ఈజ్ హిస్ బిగ్గెస్ట్ అసెట్. హిస్ హౌస్ ఈజ్ హిస్ బిగ్గెస్ట్ అసెట్. అతని ఇల్లు అతని పెద్ద ఆస్తి. ఎడ్యుకేషన్ ఈజ్ ఏ వాల్యుబుల్ అసెట్. ఎడ్యుకేషన్ ఈజ్ ఏ వాల్యుబుల్ అసెట్. విద్య ఒక విలువైన సంపద. సీల్. సీల్ని తెలుగులో ముద్ర వేయడం లేదా మూసివేయడం అని అంటాం. సీల్ ద ఎన్వలప్ బిఫోర్ సెండింగ్. సీల్ ద ఎన్వలప్ బిఫోర్ సెండింగ్. పంపే ముందు కవరుకు ముద్ర వేయండి. The box was sealed tightly. The box was sealed tightly. పెట్టె బలంగా మూసివేశారు. ఆబ్వియస్. ఆబ్వియస్ని తెలుగులో తెలియజేసే లేదా స్పష్టమైన అని అంటాం. ద ఆన్సర్ ఈజ్ ఆబ్వియస్. ద ఆన్సర్ ఈజ్ ఆబ్వియస్. సమాధానం స్పష్టంగా ఉంది. ఇట్ వాజ్ ఆబ్వియస్ దట్ హీ వాజ్ లయింగ్. ఇట్ వాజ్ ఆబ్వియస్ దట్ హీ వాజ్ లయింగ్. అతను అబద్ధం చెప్పుతున్నాడని స్పష్టంగా తెలిసింది. అప్రూవ్. అప్రూవ్ని తెలుగులో ఆమోదించు అని అంటాం. My parents approved my decision. My parents approved my decision. నా తల్లిదండ్రులు నా నిర్ణయాన్ని ఆమోదించారు. Did your boss approve the plan? Did your boss approve the plan? మీ బాస్ ఆ ప్రణాళికను ఆమోదించారా? ఇన్స్పైర్. ఇన్స్పైర్ని తెలుగులో ప్రేరేపించు అని అంటాం. హిస్ స్పీచ్ ఇన్స్పైర్డ్ ఎవ్రీవన్. హిస్ స్పీచ్ ఇన్స్పైర్డ్ ఎవ్రీవన్. అతని ప్రసంగం అందరినీ ప్రేరేపించింది. షీ ఇన్స్పైర్స్ మీ టు వర్క్ హార్డ్. షీ ఇన్స్పైర్స్ మీ టు వర్క్ హార్డ్. ఆమె నన్ను కష్టపడి పని చేయడానికి ప్రేరేపిస్తుంది. ఫర్మ్. ఫర్మ్ని తెలుగులో దృఢమైన లేదా సంస్థ అని అంటాం.
షీ వర్క్స్ ఇన్ ఎ లా ఫర్మ్. షీ వర్క్స్ ఇన్ ఎ లా ఫర్మ్. ఆమె ఒక లాయర్ సంస్థలో పనిచేస్తుంది. షీ హ్యాజ్ ఏ ఫర్మ్ బిలీఫ్ ఇన్ హెర్ సెల్ఫ్. షీ హ్యాజ్ ఏ ఫర్మ్ బిలీఫ్ ఇన్ హెర్ సెల్ఫ్. ఆమెకు తనపై దృఢమైన నమ్మకం ఉంది. ఇన్స్టింక్ట్. ఇన్స్టింక్ట్ని తెలుగులో స్వాభావిక ప్రవృత్తి లేదా సహజ ప్రవృత్తి అని అంటాం. హిజ్ ఇన్స్టింక్ట్ టోల్డ్ హిమ్ టు రన్. హిజ్ ఇన్స్టింక్ట్ టోల్డ్ హిమ్ టు రన్. అతని సహజ ప్రవృత్తి అతన్ని పారిపోవమంది. యానిమల్స్ యాక్ట్ ఆన్ ఇన్స్టింక్ట్. యానిమల్స్ యాక్ట్ ఆన్ ఇన్స్టింక్ట్. జంతువులు స్వాభావిక ప్రవృత్తిలో పనిచేస్తాయి. మిత్. మిత్ని తెలుగులో పురాణ కథ లేదా అపోహ అని అంటాం. మెనీ బిలీవ్ ద మిత్ వితౌట్ ప్రూఫ్. మెనీ బిలీవ్ ద మిత్ వితౌట్ ప్రూఫ్. అనేక మంది ఆధారాలు లేకుండా పురాణ కథను నమ్ముతారు. ఐ బిలీవ్ ద మిత్. ఐ బిలీవ్ ఇన్ మిత్. నేను పురాణాన్ని నమ్ముతాను. పెర్సిస్ట్. పెర్సిస్ట్ని తెలుగులో దృఢంగా కొనసాగడం లేదా నిరంతరం కొనసాగు అని అంటాం. హీ పెర్సిస్టెడ్ ఇన్ హిస్ ఎఫర్ట్స్. హీ పెర్సిస్టెడ్ ఇన్ హిస్ ఎఫర్ట్స్. అతను తన ప్రయత్నాలలో నిరంతరం కొనసాగాడు. ద పెయిన్ పెర్సిస్టెడ్ ఫర్ డేస్. ద పెయిన్ పెర్సిస్టెడ్ ఫర్ డేస్. నొప్పి కొన్ని రోజులు కొనసాగింది. మిజరబుల్. మిజరబుల్ని తెలుగులో బాధాకరమైన లేదా దుఃఖకరమైన అని అంటాం. దే లివ్డ్ ఇన్ మిజరబుల్ కండిషన్స్. దే లివ్డ్ ఇన్ మిజరబుల్ కండిషన్స్. వారు బాధాకర పరిస్థితుల్లో జీవించారు. షీ ఫెల్ట్ మిజరబుల్ ఆఫ్టర్ ద లాస్. షీ ఫెల్ట్ మిజరబుల్ ఆఫ్టర్ ద లాస్. ఆమె ఓటమి తర్వాత దుఃఖకరంగా భావించింది. ఎవల్యూషన్. ఎవల్యూషన్ తెలుగులో వికాసం లేదా ఉద్భవం అని అంటాం. లాంగ్వేజ్ ఎవల్యూషన్ ఈజ్ ఫ్యాసినేటింగ్. లాంగ్వేజ్ ఎవల్యూషన్ ఈజ్ ఫ్యాసినేటింగ్. భాష యొక్క వికాసం ఆకర్షణీయంగా ఉంటుంది. టెక్నాలజీ ఈజ్ ఇన్ కాన్స్టెంట్ ఎవల్యూషన్. టెక్నాలజీ ఈజ్ ఇన్ కాన్స్టెంట్ ఎవల్యూషన్. టెక్నాలజీ నిరంతర పరిణామంలో ఉంది. ఇంప్లిమెంట్. ఇంప్లిమెంట్ని తెలుగులో అమలు చేయడం అని అంటాం. ద గవర్నమెంట్ విల్ ఇంప్లిమెంట్ ద న్యూ రూల్స్. ద గవర్నమెంట్ విల్ ఇంప్లిమెంట్ ద న్యూ రూల్స్. ప్రభుత్వం కొత్త నియమాలను అమలు చేస్తుంది. We must implement this idea soon. We must implement this idea soon. మేము ఈ ఆలోచనను త్వరలో అమలు చేయాలి. మైల్డ్. మైల్డ్ని తెలుగులో సాధారణ అని అంటాం. He has a mild fever. He has a mild fever. అతనికి సాధారణ జ్వరం ఉంది. The weather is mild today. The weather is mild today. ఈరోజు వాతావరణం సాధారణంగా ఉంది. వండర్. వండర్ని తెలుగులో ఆశ్చర్యం లేదా ఆలోచించు అని అంటాం. I wonder what he is thinking. I wonder what he is thinking. అతను
ఏమి ఆలోచిస్తున్నాడో నాకు ఆశ్చర్యంగా ఉంది. ఐ వండర్ వాట్ హ్యాపెండ్. ఐ వండర్ వాట్ హ్యాపెండ్. ఏమైందో నేను ఆలోచిస్తున్నాను. డైవర్స్. డైవర్స్ని తెలుగులో వివిధమైన లేదా విభిన్న అని అంటాం. ఇండియా హ్యాజ్ ఎ డైవర్స్ కల్చర్. ఇండియా హ్యాజ్ ఏ డైవర్స్ కల్చర్. భారతదేశానికి వివిధమైన సంస్కృతి ఉంది. We need diverse opinions. We need diverse opinions. మనకు వివిధ అభిప్రాయాలు అవసరం. సస్పిషన్. సస్పిషన్ని తెలుగులో అనుమానం లేదా సందేహం అని అంటాం. The police had a suspicion about him. The police had a suspicion about him. అతనిపై పోలీసులకు అనుమానం వచ్చింది. She looked at me with suspicion. She looked at me with suspicion. ఆమె నన్ను అనుమానంగా చూసింది. స్ట్రాటజిక్. స్ట్రాటజిక్ని తెలుగులో వ్యూహాత్మక లేదా వ్యూహం అని అంటాం. They made a strategic plan. They made a strategic plan. వారు ఒక వ్యూహాత్మక ప్రణాళిక చేశారు. This is a strategic location. This is a strategic location. ఇది ఒక వ్యూహాత్మక స్థానం. ఎంబారెస్డ్. ఎంబారెస్డ్ని తెలుగులో సిగ్గుగా లేదా ఇబ్బంది పడు. She felt embarrassed to speak in public. She felt embarrassed to speak in public. ప్రజల ముందు మాట్లాడడానికి ఆమెకు సిగ్గుగా అనిపించింది. I was embarrassed by my mistake. I was embarrassed by my mistake. నా పొరపాటుతో నాకు సిగ్గుగా అనిపించింది. టాలరేట్. టాలరేట్ని తెలుగులో ఒప్పుకోవడం లేదా భరించడం అని అంటాం. I can't tolerate the noise. I can't tolerate the noise. నాకు శబ్దం భరించలేను. She tolerates cold weather well. She tolerates cold weather well. ఆమె చల్లని వాతావరణాన్ని బాగా భరించగలదు. ఇంటరప్ట్. ఇంటరప్ట్ని తెలుగులో వ్యాఖ్యానించడం లేదా వివరించు అని అంటాం. He can interrupt dreams. He can interrupt dreams. అతను కలలను వ్యాఖ్యానించగలడు. She interrupted the poem beautifully. She interrupted the poem beautifully. ఆమె కవితను అందంగా వ్యాఖ్యానించింది. మిస్టీరియస్. మిస్టీరియస్ని తెలుగులో రహస్యమైన అని అంటాం. The forest looks mysterious at night. The forest looks mysterious at night. అడవి రాత్రిపూట రహస్యంగా కనిపిస్తుంది. He gave a mysterious smile. He gave a mysterious smile. అతను ఒక రహస్యమైన నవ్వు నవ్వాడు. మాస్టర్ క్లాస్ 5 పూర్తయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మాస్టర్ క్లాస్ 6లో మళ్ళీ కలుద్దాం.